ఎల్బీ స్టేడియంలో బూత్ లెవెల్ నేతల సమావేశం నిర్వహించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నాయకుల పార్టీ కాంగ్రెస్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు దేశం కోసం ఏం త్యాగం చేశారో చెప్పాలని రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టి వేధిస్తున్న మోడీని ఓడించి రాహుల్ ప్రధాని చేయాలని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో ఖార్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, నాయకులు పాల్గొన్నారు. ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసినందుకు దీపాదాస్ మున్షి గారికి కూడా మీ అందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జాతీయ కార్యదర్శులు, సిడబ్ల్యూసి సభ్యులు, రాష్ట్ర మంత్రివర్గ మిత్రులు, శాసన సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రాణ సమానులైన బూత్ స్థాయిలో మొన్నటి ఎన్నికల్లో గెలిపించిన కాంగ్రెస్ పార్టీ సైనికులైన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్న మిత్రులారా. గవర్నర్ కోటలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నియమించారు. తెలంగాణ జనసమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, అమర్లల్లా ఖాన్లను ఆమె ఎమ్మెల్సీలుగా నియమించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం కాంగ్రెస్ పార్టీలో జతకట్టారు. ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రావణ్, సత్యనారాయణ పేర్లను గవర్నర్ వద్దకు పంపించింది. కానీ వారికి అర్హత లేదంటూ గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాసోజు, సత్యనారాయణలు కోర్టుకు వెళ్లారు. ఇక ఇంతలో గవర్నర్ కోటలో కోదండరాం, అమర్లల్లా ఖాన్లను తమిళిసై నియమించారు. రష్యా లాంటి దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్లోని హోటల్ ఐటీసీ కాకతీయలో నిర్వహించిన సిఐఈ తెలంగాణ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. దావోస్ పర్యటనలో మౌలిక వసతులపై చర్చించామని, సుస్థిరమైన విధానాలతో రియాలిటీ రంగం అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. విధానపరమైన నిర్ణయాల్లో పారిశ్రామికవేత్తల సహకారం కూడా అవసరమన్నారు. తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వం నుంచి పారిశ్రామికవేత్తలకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అని ఎన్నికల సమయంలో మాట్లాడుకున్నారని, కానీ తాము గెలిచి చూపించామని వ్యాఖ్యానించారు. 6 గ్యారెంటీలను తాము ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మేము రాజకీయ పరంగా ముందుకు పోయి దాన్ని ఆపు చేసే ప్రయత్నం చేయకుండా మా విజన్ అంతా ఒకటే, రాష్ట్ర ప్రగతి ఇంపార్టెంట్. మాకు ముఖ్యం రాష్ట్ర ప్రగతి. ఆ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం అవుతామని మీలాంటి వారు అందరూ కూడా ముందుకు వస్తున్న తరుణంలో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములను చేయాలి. మేము ఈ రాష్ట్ర ప్రగతిని మొత్తం దేశంలోనే అగ్రగామిగా ఉండాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. మా ఆలోచన నిజంగానే ఆచరణకు రావాలంటే మీలాంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలి. We were very sorry to hear from a dam safety official stating that they have designed the project in a wrong way. Quality was very, very poor. Design was not proper and sustainability was never there. That was a report given by the dam safety officials, not by our party or somebody else. But it has been built by the best of the your business industry partners. But why did it happen? How did it happen? Definitely we will be running, government will be running to do some things, right? The best part is your people should stick to the quality, should stick to design, should, literally be firm in execution of the project with utmost care. We are very sorry to hear, this when dam safety officials have noted and put it in, they were poor in design, they were poor in quality, they were poor in execution. Everything has gone haywire. సికింద్రాబాద్ నమో నవ మద్దత్ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా యంగ్ ఓటర్ డే, న్యూ ఓటర్స్ దినోత్సవాన్ని జరిగింది. విరువల్గా మోడీ ప్రసంగాన్ని బేగంపేట ప్రభుత్వ బాలికల కళాశాలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విద్యార్థులతో కలిసి వీక్షిస్తూ అనంతరం విద్యార్థులతో కలిసి సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా అనేక ఎన్జీఓలు, విద్యార్థులు, వివిధ రాజకీయ సంస్థలు న్యూ ఓటర్స్ ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఇలాంటి కార్యక్రమాల్లో ఈ రోజు గవర్నర్, అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్జీఓలు, రాష్ట్ర మంత్రులు, నాయకులు, విద్యార్థులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం జరుగుతుందని చెప్పారు. అనేక ఎన్జీఓలు, విద్యా సంస్థలు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి న్యూ ఓటర్స్ ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా
అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా గవర్నర్ గారు కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమంలో అనేక రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు, ఎన్జిఓలు, విద్యా సంస్థలు కూడా భాగస్వాములు అవుతుంది. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగినటువంటి దేశం, యూత్ పాపులేషన్ కలిగినటువంటి దేశం. మళ్ళీ దేశంలో యువకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళు మరి ఈ యొక్క ఓటర్ లిస్టులో ఎన్రోల్మెంట్ చేయాల్సిన అవసరం ఉందనే దృక్పథంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వాళ్ళే ఈ దేశానికి మరి భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు. యువతని మరి దేశాన్ని ప్రపంచంలో ఒక గౌరవ స్థానంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా నిర్మాణం చేయడంలో వాళ్ళే కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి యంగ్ ఓటర్స్ అందరూ కూడా తమ తమ ఓటు హక్కు, తమ ఓటర్ పోలింగ్ బూతులలో తమ నివాస ప్రాంతాల్లో ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నారు. రైతు భరోసాను ప్రారంభించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలు చెప్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అబద్దాలు చెప్పిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దావోస్ వెళ్లి ప్రపంచ వేదికపై ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు పలికారన్నారు. ఓవైపు రైతు బంధు కూడా వేయకుండా మరోవైపు లేని భరోసాను ఉందని చెప్పడం విడ్డూరమన్నారు. రైతు భరోసా గురించి మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే కారణమన్నారు. ఇక రేవంత్ రెడ్డి తన 45 రోజుల పాలనలో సాధించింది కేవలం ఢిల్లీ పర్యటనలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పరిపాలన ఢిల్లీ నుంచి సాగుతోందని ఆరోపించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం ఉండగా రేవంత్ రెడ్డికి కొత్త కార్యాలయం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. ఆదాని సంస్థలను ఓవైపు తిడుతూనే మరోవైపు ఒప్పందాలు ఎలా చేసుకుంటారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చేసేలా వెంటాడుతామని హెచ్చరించారు. వ్యాపారులతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని మాజీ మంత్రి శరత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్రాఫిక్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఇటీవల పలువురు వ్యాపారులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. స్పందించిన ఆయన ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి అమీర్పేట డివిజన్లోని కనకదుర్గమ్మ దేవాలయం నుండి గురుద్వార్ వరకు కాలినడకన పర్యటించారు. ఈ సందర్భంగా వ్యాపారులు, పోలీసు అధికారులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు సూచనలు చేశారు. షాప్ల ముందు మార్జిన్ ఏర్పాటు చేసి అందులో మాత్రమే ద్విచక్ర వాహనాలను నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర వాహనాలు గురుద్వార్ వద్ద కానీ నాలాపై ఉన్న స్థలంలో కానీ నిలిపేందుకు విధంగా ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ పోలీసుల అధికారులకు ఆదేశించారు. కాంగ్రెస్ రాజ్యమా, కాకీల రాజ్యమా? అక్రమ కేసులు పెడితే సహించేదే లేదు, చూస్తూ ఊరుకోవమని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ఓర్వలేకే కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె అన్నారు. కాంగ్రెస్ కక్షపూరిత వైఖరి ఎక్కువ కాలం నిలబడదని విమర్శించారు. ఇలానే కక్షపూరితంగా వ్యవహరిస్తే ప్రజలే తిరగబడతారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటామని కవిత తెలిపారు. జగిత్యాల జైల్లో ఉన్న బీఆర్ఎస్ సర్పంచ్ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అధికారం మారగానే సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని కక్షపూరితంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అక్రమంగా సంబంధం లేని కేసులో ఇరికించి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారని తెలిపారు. గతంలో ఎప్పుడూ జరగనంత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హయాంలో జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చెందిందని, దాన్ని ఓర్వలేక తమ పార్టీ సర్పంచులు జైల్లో వేయడం దారుణమని స్పష్టం చేశారు. ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు మరి అధికార బదిలీ జరిగినటువంటి వెంటనే కక్షపూరితంగా కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరిగింది. 30 ఏండ్లలో జీవన్ రెడ్డి గారి హయాంలో ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ మా డాక్టర్ సంజయ్ అన్న గారు గెలిచిన తర్వాత, కొప్పుల ఈశ్వరన్న గారు మినిస్టర్ అయినాక, కేసీఆర్ గారు సీఎం అయినాక హబ్సీపూర్ గ్రామంలో అంత అభివృద్ధి మనం చేసుకోవడం జరిగింది. జరిగినటువంటి అభివృద్ధిని ఓర్వలేక మరి అధికారం మారిన వెంటనే మా సర్పంచ్ గారిని జైల్లో వేయడం అన్నది చాలా దారుణం. కక్షపూరితంగా ఇట్లా జీవన్ రెడ్డి గారు మా కార్యకర్తల పైన కేసులు పెట్టడాన్ని మేము చూస్తూ ఊరుకోం. చట్టపరంగా ఎదుర్కొంటాం, వీధులలో ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా కూడా ఎదుర్కొంటాం. ప్రజలకు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలే 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 అన్నారు. మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోని ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవడం జరిగింది. ఏ పార్టీ కార్యకర్తలైనా వారి మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేసినాం తప్పితే చట్టాన్ని వాడుకొని, పోలీసులను వాడుకొని
ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ రాబోయే తరాలకు ఉపయోగపడేలా ఉంటాయని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ తానకలు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో నవయువ యువతతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరయ్యారు. బీజేవైఎం దేశవ్యాప్తంగా 500 ప్రాంతాల్లో నరేంద్ర మోదీ మాట్లాడుతున్న వీడియో కాన్ఫరెన్స్ స్క్రీన్లను ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. నరేంద్ర మోదీ లక్షల మంది యువతతో మాట్లాడారని అన్నారు. మొదటిసారి ఓటు వేసే అవకాశం యువత ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకొని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని యువతకు పిలుపునిచ్చారు. శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధానమంత్రి వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా వారితో మాట్లాడడం కూడా జరిగింది. దాదాపు కొన్ని లక్షల మంది యువకులతో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ మరి రాబోయేటటువంటి భారతదేశము ఇప్పుడు ఉన్నటువంటి యువ పీఢీకి సంబంధించినటువంటి భారతదేశం ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా రాబోయే తరానికి వస్తుంది. కాబట్టి ఏ ఓటు హక్కు మీకు మొట్టమొదటిసారిగా రాబోతుందో దాన్ని వినియోగించుకుంటే దాని ద్వారా భారతదేశ ఒక భవిష్యత్తు మీరు మార్చే వాళ్ళు అవుతారు. రాష్ట్రంలో దొరల పాలనతో పాటు అప్రజాస్వామిక పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆరోపించారు. హక్కుల కోసం ప్రశ్నించే గొంతులను రాష్ట్ర ప్రభుత్వం నొక్కేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనమని మండిపడ్డారు. యూనివర్సిటీ భూమి కోర్టు కోసం కాకుండా వర్సిటీకే ఉండాలని డిమాండ్ చేస్తున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని మహిళా కానిస్టేబుల్ జుట్టుపట్టి లాగడం అరాచకమని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ దొరల పాలన అయితే పోవాలని అనుకున్నామో అదే దొరస్వామ్యమే ఇంకా నడుస్తోంది అనేటువంటిది అర్థమవుతోంది. ఏ అప్రజాస్వామిక వాతావరణం పోవాలే, పరిపాలన పోవాలే అని అనుకున్నామో అదే అప్రజాస్వామిక వాతావరణం కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ధర్నా చౌక్ ను మూసేసి ఆందోళనలు చేయకుండా చేసి ప్రజాస్వామ్య ప్రశ్నించే గొంతుకలను ఏ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో నొక్కేసి ఇవాళ గొంతు లేకుండా చేసినారో అది పోయి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా హక్కులను బాధ్యతలను గౌరవించేటటువంటి ప్రభుత్వం వస్తుందని మేం భావిస్తే ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అంతకు 10 రెట్లు ఎక్కువగా హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి వాళ్ళ గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో వ్యవసాయ యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక ఘటన అయితే చాలా అమానవీయమైనటువంటి ఘటన. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని సచివాలయంలో ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులతో ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు ఓటు వినియోగాన్ని వివిధ పరిగణించడానికి జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. And the dignity of free, fair and peaceful, and to vote in every election fearlessly and without being influenced by considerations of religion, race, caste, community, or any inducement. బీసీ సమస్యల పరిష్కారం మేనిఫెస్టో అంశాలపై అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన కార్యాలయంలో కలిశామని, సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసి సురేష్ తెలిపారు. రాష్ట్రంలో బీసీలు రాజకీయంగా ఎదిగేలా చూడాలని కోరామని అన్నారు. బీసీల సమస్యల సాధనకు నిత్యం అందుబాటులో ఉంటానని, త్వరలోనే బీసీ మంత్రి నేతృత్వంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఆలోచన ఎందుకు రాలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరి కవిత గారు ఏమంటారంటే
మహిళా రిజర్వేషన్ లోపల బీసీలకు సంకోట లేదు కాబట్టి మేము జాతీయ వ్యాప్తంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి అని కవిత గారు ఇటీవల ఎన్నికల కంటే ముందు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మేము అడుగుతున్నాం వాళ్ళని, ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి ఎందుకు మీరు బీసీ మహిళలకు మహిళా రిజర్వేషన్ లోపల సపోర్టా లేని అంశాన్ని ఎందుకు మీరు పికప్ చేయకుండా కేవలం మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క విగ్రహం గురించి మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినాం, మహాత్మా జ్యోతిబా పూలే గారు ఏదైతే నిన్న మనము భారతరత్న అందుకున్నటువంటి కర్పూరి ఠాకూర్ గారు కూడా గురువు గారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం మనమంతా కూడా మహాత్మా జ్యోతిబా పూలే గారిని మనం ఆపాదించుకోవాలి. తప్పకుండా ప్రతి జిల్లాలో కూడా మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అని మనం ముఖ్యమంత్రి గారిని వ్యక్తం చేసినాం. అయితే బీసీ సోదరులకు కూడా ఈ రోజు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. ఏదైతే గత ప్రభుత్వం బీసీలకు చేసినటువంటి అన్యాయాలను ఎలిగెత్తి చాటడం, అదే రకంగా మన ఆవేదనను తెలియజెప్పడం వల్లనే ఈ రోజు ప్రభుత్వంలో ఒక మార్పు తీసుకున్నాం. సీతాఫల్ మండీలో కార్పొరేటర్ శ్యామల హేమ పర్యటించారు. బ్రాహ్మణ బస్తీ లైన్ లో స్టీల్ గ్రాబర్ పనితీరును ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. శివరిజి లైన్లోని మట్టిని తీసేందుకు ఎవరు అవసరం లేకుండా యంత్రం మట్టిని తీస్తుంది అని కార్పొరేటర్ శ్యామల హేమ తెలిపారు. కార్మికులకు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా యంత్రాలతో మట్టి తీయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డీజీఎం కృష్ణ, మేనేజర్ అశ్విన్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున రంగోలీ ముగ్గులు వేశారు. సర్కిల్ కార్యాలయ ఆవరణలో రాజేంద్రనగర్ పరిధిలోని 5వ డివిజన్ల నుండి మహిళా సంఘాలు వచ్చి మహిళలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్, డిపిఓ రాధారాణితో కలిసి మహిళలు వేసిన ముగ్గును పరిశీలించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు శాతాన్ని పెంచేందుకు కృషి చేయడం జరుగుతుందని కమిషనర్ రవికుమార్ అన్నారు. ఎన్నికల అధికారి ఆదేశానుసారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని డైరీ ఫామ్ చౌరస్తా వద్ద నుండి ర్యాలీ నిర్వహించి ఓటు మన హక్కు అనే నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అన్నిటిలోనూ డెవలప్మెంట్లో మనం ముందంజ ఉండాలంటే మనకు సహకరించే వ్యక్తులు మంచి వాళ్ళు ఎవరు ఉన్నారనే సంగతి కూడా మనం చూసి వారిని అవకాశం కల్పించుకునేందుకు ఒకే ఒక మార్గం ఇదొక ఓటుది. దాన్ని అందరూ సద్వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజలను అందరినీ కూడా, అంటే రైట్ ఫ్రమ్ 18 ఇయర్స్ నుంచి టిల్ ది డెత్ ఇది ఉండే వాళ్ళందరూ కూడా నేను అందరూ కోరుతా ఉన్నాను. ఆ రకంగా మనం పర్ఫెక్ట్గా ఒకవేళ చేసినట్టయితే మా విలువను మనం కాపాడుకున్న వాళ్ళమైతే ఈ వేరే అనవసరంగా వీళ్ళు ప్రలోభాలకు వీటికి తావు లేకుండా చేస్తే మంచి సమాజము మంచి దీనికి ఏర్పడుతుందని చెప్పేసి నా యొక్క ఆలోచన. తర్వాత యుఎన్ ఎలక్షన్ కమిషనర్ వారు కూడా అదే చెప్తా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం ఈ మా రాజేంద్రనగర్ సర్కిల్లో 5 డివిజన్లోని వాళ్ళందరూ మహిళలు, ఒక్కొక్క మహిళల దగ్గర దాదాపు చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇంకా వాళ్ళ మెంబర్స్ వీళ్ళందరూ దాదాపు ఒక 30,000 మంది దాకా ఉంటారు. వీళ్ళందరూ కూడా అంటే ఈ సందేశము ఈరోజు ఏం చేశాము, ఓటర్స్ డే అంటే ఏంటి అనేది ఒక చర్చ జరుగుతుంటుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకానికి ఏర్పాటైన సెర్చ్ కమిటీ సూచన మేరకు ఆయన పేరును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖరారు చేసింది. త్వరలో సభ్యుల నియామకాన్ని పూర్తి చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి చైర్మన్ గా గంట చక్రపాణి పనిచేశారు. ఆ తర్వాత ఐఏఎస్ అధికారి జనార్దన్ రెడ్డి పనిచేశారు. టీఎస్పీ, ఎస్సీ, పేపర్ లీకేజ్ వంటి అంశాల కారణంగా చైర్మన్ జనార్దన్ రెడ్డి పాత సభ్యులు రాజీనామా చేశారు. వీటిని భర్తీ చేసేందుకు అర్హత గల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. చైర్మన్ సహా వివిధ పోస్టులకు దాదాపు 600 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ప్రొఫెసర్లు ఉన్నారు. తాజాగా చైర్మన్ పదవికి మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. పేదవారికి ఉచితంగా మోకాల శస్త్రచికిత్సను చేస్తున్నట్లు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ ఎండీ గురువారెడ్డి తెలిపారు. బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో రోటరీ స్వరోజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ బోన్ జాయింట్ ఎక్స్రే యూనిట్ అంబులెన్స్ ను ఆయన ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఆర్థోపెడ్ మొబైల్ క్లినిక్ ను ప్రారంభం చేస్తామన్నారు. మోకాల నొప్పులతో ఇబ్బందులు పడుతున్న నిరుపేదకు హిప్పు మోకాల శస్త్రచికిత్సను ఉచితంగా అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు 65 ఏళ్ళు నాకు. సో ఇప్పుడు ఇక సంఘ సేవ జనాలకి చేయాలని చెప్పి తాపత్రయం. ఆ సందర్భంగా ఈ సర్వేజన ఫౌండేషన్ పెట్టాం. దాంట్లో ఫస్ట్ ఇండియాలోనే ఫస్ట్ ఇది ఒక మొబైల్ బోన్ అండ్ జాయింట్ క్లినిక్ విత్ అటాచ్డ్ ఎక్స్రే యూనిట్. ఎక్స్రే యూనిట్ అటాచ్మెంట్ చాలా కష్టం, అయినా ఎక్స్రే అటాచ్ పెట్టి ఇక్కడ డిజిటల్ ప్రింటర్ కూడా ఉంటుంది. అంటే నేను రిమోటెస్ట్ విలేజెస్లో కూడా వెళ్ళిపోయి అసలు కదలలేని వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోయి వాళ్ళు రావక్కర్లా, అక్కడే ఎక్స్రే తీసి అక్కడే వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ చెప్పి వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి మా కిమ్స్ హాస్పిటల్
సర్వజన ఫౌండేషన్ కొలాబరేషన్లో వాళ్ళకి ఫ్రీగా మోకాళ్ళ ఆపరేషన్ అవనివ్వండి, తుంటి జాయింట్ ఆపరేషన్ అవనివ్వండి, లేకపోతే ఎముకలు అతుక్కోకుండా ఉన్న ఇబ్బందులు అవనివ్వండి, ఏదైనా సరే ఎముకలు కీళ్ళకి సంబంధించి అఫోర్డబిలిటీ అంటే వాళ్ళకి ఏమాత్రం ట్రీట్మెంట్ చేసుకోవాలని ఆర్థిక దుస్థితిలో ఉన్న వాళ్ళకి మేము రెడీగా ఉన్నామని చెప్పడానికి ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసాం. ఇది ఒక రకంగా బోన్ అండ్ జాయింట్ ప్రాబ్లమ్స్కి ఆరోగ్యశ్రీ లాంటిది. కానీ దీంట్లో మీ అందరి సహాయం ఏంటంటే, నాకు కరెక్ట్గా బ్రెడ్ ఎర్నర్ అంటే ఒక కుటుంబంలో వనరులు తీసుకొచ్చే వ్యక్తి ఒక్కోసారి యాక్సిడెంట్లు అయిపోయి పాపం ఇన్ఫెక్షన్స్ వచ్చి నాన్ యూనిట్స్ వచ్చి ఆరోగ్యశ్రీలో కూడా ఎలిజిబిలిటీ లేకుండా పాపం చాలా మంది ఉంటారు. నేను రోజు మా ఓపీడీలో చూస్తుంటాను. అలాంటి వాళ్ళకి సేవ చేయాలని ఇది ఒక కార్యక్రమం. తర్వాత మోకాళ్ళు అరిగిపోయి మోకాళ్ళు రిప్లేస్మెంట్ ఆరోగ్యశ్రీలో లేదు, మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జూనియర్ కళాశాలల ట్యూషన్ ఫీజు 10% పెంచాలని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు గౌరీ సతీష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్ బాగ్లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గౌరీ సతీష్ పాల్గొన్నారు. ట్యూషన్ ఫీజు పెంచకపోవడంతో కళాశాల నిర్వహణ యాజమాన్యాలకు భారంగా మారిందని గౌరీ సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాణ్యమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి న్యాయం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కళాశాలల సంఘం జనరల్ బాడీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి కళాశాలల సంఘ యాజమాన్య సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్పంచుకోవడం జరిగింది. అందులో గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కులంకషంగా చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే జీవో 103 ప్రకారం పెంచవలసినటువంటి ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో 10% గత ప్రభుత్వము పెంచలేదు. దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల రూపంలో దోపిడీ చేస్తున్నటువంటి శ్రీ చైతన్య నారాయణ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ఫీజుల పట్ల ఫిక్సేషన్ చేయాలి. దాంతోపాటు గత 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఫీజుకు పేరుకుపోయినటువంటి ట్యూషన్ ఫీజులు కానీ మెస్ ఛార్జీలు కానీ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ కల్పించుకొని 2.5 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి కళాశాల యాజమాన్య సంఘం యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి హైదరాబాద్ శివారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బోడుప్పల్ NIN కాలనీలో అత్తింటి వారితో తనకు ప్రాణహాని ఉందంటూ ఓ ఇల్లాలు ఆందోళన చేపట్టింది. అటు పెద్దలకు ఇటు పోలీసులకు ఆశ్రయించిన ఫలితం లేకపోవడంతో అత్తారింటి ముందు తన కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగింది. మలక్పేట్ సంతోష్ నగర్ కు చెందిన యాదగిరి నాయక్ అనసూయల కూతురు తేజస్విని బోడుప్పల్ NIN కాలనీలో చెందిన రామచందర్ లక్ష్మమ్మ కుమారుడు సునీల్ కు ఇచ్చి 2020లో అడిగిన కట్న కానుకలు ఇచ్చి వివాహం జరిపించారు. సునీల్ విశాఖపట్నంలోని HPCL సంస్థలో మేనేజర్ గా పనిచేస్తున్నారు. పెళ్లి జరిగినప్పటి కొద్ది రోజుల నుండే తనపై భర్త, అత్తమామ, ఆడపడుచు నిత్యం వేధింపులకు గురిచేసేవారిని బాధితురాలు తేజస్విని ఆవేదన వ్యక్తం చేసింది. అత్తింటి వారు 2 సార్లు తనపై హత్యాయత్నం చేశారంటూ ఆరోపించింది. పెళ్లి చేసుకున్నారు. మా ఆయన పేరేమో సునీల్ కుమార్. ఎన్ని రోజులు సంసారానికి తీసుకోబోతా అని తీసుకోబోతలేడు. వాళ్ళేమో పెళ్లి చేసుకొని కట్నం మా అయ్య వాళ్ళేమో 50 లక్షల వరకు పెట్టి పెళ్లి చేసిరు. ఘనంగా ₹1 కోటి క్యాష్ ఇచ్చిరు. మళ్ళీ సపరేట్ ప్లాట్ పేపర్లు అన్నీ సపరేటే 3 ప్లాట్లు ఇచ్చినారు. బంగారం 50 తులాల వరకు ఇచ్చినారు. నాది నాకు ఇవ్వడానికి కూడా వాళ్ళ ఇంత చేసినాక కూడా నా జీవితం కూడా నాశనం అయిపోయింది. మళ్ళీ ఇలానే చేస్తున్నారు. 3 సార్లు పంచాయతీ కూర్చోబెట్టినారు. 3 సార్లు కూర్చోబెట్టినారు. తీసుకెళ్తామంటారు, ఒకసారి వద్దంటారు, ఒకసారి కావాలి అంటారు. మళ్ళీ ఏమో మొన్న వైజాగ్ 3 సార్లు నేను వచ్చేస్తాను కూడా వచ్చేసిన. 4 సార్లు పంచాయతీ కూర్చొని ఒక ఆడపిల్ల, 2 ఆడపిల్లల కన్నా మనిషి ఇద్దరు ఆడపిల్లల కన్నా మనిషి పెళ్లి చేసి వాళ్ళు డాక్టర్లు ఎంప్లాయీస్ ఉండి కూడా ఒక పిల్లకి రోడ్డు మీద కూర్చోబెట్టి చచ్చిపోతా అంటే ఆ పిల్ల పైసలు ఇచ్చారు. చంపడానికి రికార్డింగ్ ఉన్నాయి. ఆడికైనా ఇప్పుడు కనీసమైన ఒక లేడీస్ ఉన్నాయనేది గౌరవం లేకుండా ఒక ఎంప్లాయీస్ ఉండి కూడా వీళ్ళు లేడీస్ మీద ఏ విధంగా దాడి అడ్డగలు ఆ లేడీస్ తొక్కటము, గుంజటము, కొట్టటం ఇంతగా చేస్తుంటే ఒక మగ మనిషి ఆమె మీరు చంపేస్తా అని రికార్డింగ్ ఉన్నాక నేను కాపురానికి ఉండను, ఇచ్చిందే ముందో ఇచ్చేది అని చెప్పినాక కూడా ఆ పిల్లకు దౌర్జన్యం చేసి రోడ్డు మీద గుంజటము, చెయ్యటము, చచ్చిపోతా ఒక ఆడపిల్లకి ఏ విధంగా చచ్చిపోవచ్చా? ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో
లో బైక్ దొంగతనాలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలు జిల్లాకు చెందిన సిద్దయ్య అనే వ్యక్తి మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగతనాలు చేస్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని పోలీసులు విచారించగా వివిధ పోలీస్ స్టేషన్లో 20 బైకులు దొంగతనాలు చేసినట్లు నేరస్తుడు ఒప్పుకున్నాడని తెలిపారు. నిందితుని దగ్గర నుండి 20 బైకులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల కాలంలో మెట్రో పరిసర ప్రాంతాలలో ఈ ఎల్బీనగర్ డివిజన్లో తరచుగా ఈ 2 వీలర్ దొంగతనాలు తరచుగా రిపోర్ట్ అవ్వటం, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏసీపీ ఎల్బీనగర్ మరియు ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ ఒక షాడో టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సందీప్ రెడ్డి అండ్ ఆంజనేయులను ఎక్కడైతే మెట్రో పరిసర కేంద్రాలుగా వారితో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా వీరిద్దరూ ఆ ప్రాంతాలలో గస్తీ నిర్వహిస్తున్న సందర్భంలో ఒక అనుమానాస్పదంగా ఒక సిద్దయ్య అనే వ్యక్తిని మనము గమనించి అతన్ని తీసుకోవటం జరిగింది కస్టడీలోకి. ఆ సందర్భంలో అతడు తీసుకున్నటువంటి 2 వీలర్ తను తస్కరించినటువంటి 2 వీలర్గా గుర్తించడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి అతన్ని తరువుగా ఇంట్రాగేషన్ చేయగా సుమారుగా కొన్ని బండ్లు అయితే ఈజీగా అంటే అది తాళం వేయకుండా లాక్ వేయకుండా ఈజీ టార్గెట్ వాళ్ళకి అట్లా తీసుకొని పట్టుకో ఈజీగా వచ్చేస్తుంది హోండా కంపెనీ. అట్లా అది ఒక టార్గెట్ చేయడం వాడు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇట్లా మనకు రిపోర్టింగ్ కావటం ఇమీడియట్గా మన ఎస్హెచ్ఓ గారు అలర్ట్ అయిపోయి, అంజిరెడ్డి గారు అలర్ట్ అయిపోయి, మన డిఐ గారు ఆయన చాలా యాక్టివ్ ఉంటాడు వీరస్వామికి వాళ్ళ క్రైమ్ టీము ఎస్ఐ గారు నరేందర్ వాళ్ళ కానిస్టేబుల్స్ అందరూ అలర్ట్ చేసుకొని ఇట్లా కాదు ఇది మనం ఒక డెకాయ్ పార్టీ పెట్టాలి, అంటే మనమే ఆడ బండి పెడుతున్నట్టు యాక్షన్ చేయాలా, మనం అక్కడి నుంచి తాళం వేయకుండా వెళ్ళిపోతే ఎవరో వచ్చి అబ్జర్వ్ చేస్తారని చెప్పి వీళ్ళు డెకాయ్ చేసినారు. దానిలో భాగంగా సందీప్ రెడ్డి అని ఇప్పుడు ఆంజనేయులు కానిస్టేబుల్స్